జగన్మోహన్ రెడ్డి జగన్ నాటకాలు. ఆనాడు రాజశేఖర్ రెడ్డి చనిపోయినప్పుడు జగన్ రెడ్డి ఎక్కడున్నాడు? రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితులు బొత్స సత్యనారాయణ ఆ రోజు ఏం మాట్లాడాడు ఒక్కసారి ఇందామా. మరి జగన్ రెడ్డి కోన్ బ్యాచ్ మాట్లాడాల్సి వస్తుంది. ఇవన్నీ చాలా బాధగా ఉంది. కానీ ఈరోజు అచ్చెన్నాయుడు గారు మాట్లాడితే ఏందో తెగ ఎగరేసుకొని వస్తున్నారు. బొత్స కన్నీళ్ళంట. చూద్దాం. ఆనాడు ఈనాడు బొత్స చూడండి. అబ్బా అబ్బా అసలు ఏం మాట్లాడుతున్నాడు? బొత్స సత్యనారాయణ కదా మాట్లాడింది. మరి బొత్స సత్యనారాయణ ఈరోజు మా అచ్చెన్నాయుడు గారు మాట్లాడితే కంటిన్యూలు పెట్టుకోవటం ఏంటబ్బా? లేదని రాసుకున్నాడా ఏంటి? లేకపోతే ఇతను కమలాసన అంత యాక్షన్ చేద్దాము, సినిమాలోకి వెళ్దాం అనుకుంటున్నాడు ఏంది? బొత్స సత్యనారాయణ సూటిగా అడుగుతున్నా, నువ్వు అప్పుడు మాట్లాడిన మాటలు నిజమా కాదా? అవునులే, జగన్ రెడ్డి రిలయన్స్ వాళ్ళు చంపాడని చెప్పాడు. రిలయన్స్ వాడిని ఇంటికి పిలిపించుకొని భోజనం పెట్టాడు. బొత్స సత్యనారాయణ జగన్మోహన్ రెడ్డి చంపాడేమోనని ఆ రోజు అనుమానించాడు. అదే బొత్స సత్యనారాయణ ఇప్పుడు పెద్దల సభలకి పెద్ద నాయకుడిని చేశాడు జగన్ రెడ్డి. మేము అడుగుతున్నాం, ఇలాగా ఇన్ని షేడులు మీకు ఎలా ఉంటాయని అడుగుతాం. ముందు రాజశేఖర్ రెడ్డి గారి మరణం మీద విచారణ జరిపించాల్సిన బాధ్యత మన మీద ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎవడైనా తండ్రి చనిపోతే సంతకాల సేకరణ పెట్టేది ఎవరన్నా ఉన్నాడా? 2, తల్లిని ఆస్తి కోసం బయటికి నెట్టేవాడు ఎవడన్నా ఉన్నాడా? అందరూ రకరకాల ఈక్వేషన్ చేస్తారు. కానీ జగన్ రెడ్డి వేరే కదా. షర్మిలారెడ్డి అస్సలు ఎంత దారుణం అంటే, సొంత అమ్మ గురించి వర్రా రవీంద్ర రెడ్డి అనేవాడు ముసలిదంటాడు, ఆమెను ఏదో ఒకటి చేయమంటాడు విజయముని. అయినా అతను భారతీరెడ్డికి అత్యంత సన్నిధుడు కాబట్టి వర్రా రవీందర్ రెడ్డి గారు వాడినే వండ జగన్ రెడ్డి సొంత చెల్లెల్ని షర్మిలారెడ్డిని పాపం ఏది పెడితే అది మాట్లాడతారు వైసీపీ వాళ్ళు, పేటీఎం బ్యాచ్. వాళ్ళని జగన్మోహన్ రెడ్డి పొళ్ళెత్తి మాట్లాడు. అసలు రాజశేఖర్ రెడ్డి గారి మరణం తర్వాత మనం వెంటనే ఎంక్వైరీ చేయాల్సి ఉండాల్సింది. అప్పుడు ఇప్పటికైనా పోయిందేం లేదు. జగన్ రెడ్డి ఆ రోజు ఎక్కడున్నాడు? జగన్ రెడ్డి ఆ రోజు ఎవరి మీద నిందలేశాడు? వాళ్ళతో ఇప్పుడు ఎందుకు లాలూచి అయ్యాడు? అది రిలయన్స్ వాడు కానీ బొత్స సత్యనారాయణ కానీ ఎవరైనా సరే ఎందుకు ఇలా జరిగింది? దీని మీద సిబిసిఐడి ఎంక్వైరీ చేయాల్సిందే. నాకు కూడా అనుమానాలు వస్తున్నాయి. జగన్ రెడ్డే రాజశేఖర్ రెడ్డి గారిని ఏమన్నా చేశాడేమోనని ఇప్పుడు అనుమానించాల్సి వస్తుంది. లేకపోతే జగన్ రెడ్డిని అలా అనేవాళ్ళం కాదు. ఈరోజు అచ్చెన్నాయుడు గారు మాట్లాడిన మాటల్లో ఏం తప్పు ఉందని ఈరోజు మాట్లాడుతున్నారు. బొత్స సత్యనారాయణ ఎందుకు ఏడుస్తున్నాడు ఒకసారి ప్రజలు కూడా ఆలోచించాలి. మరీ ముఖ్యంగా రాజశేఖర్ రెడ్డి అభిమానులు ఆలోచించాలి. రాజశేఖర్ రెడ్డి చనిపోయాడు. రాజశేఖర్ రెడ్డి మరణం వెనక ఎంతమంది పాపం సాధారణ మరణాలు కూడా రాజశేఖర్ రెడ్డి చచ్చిపోయాడు కాబట్టే గుండె పగిలిందని చచ్చిపోయారన్నారు. ఓకే, అది అడ్డం పెట్టుకునే జగన్ రెడ్డి పాదయాత్ర సానుభూతి యాత్రలు చేశాడు. సరే, అది ఎవరు నమ్మలేదు, అతనికి ఇవ్వలేదు. రాజశేఖర్ రెడ్డి మరణం మీద ఇప్పుడు మాత్రం అనుమానాలు గట్టిగా వస్తున్నాయి. ఎందుకంటే ఎంపీ త్యాగం చేసి వివేకానంద రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి చెప్పాడనో జగన్ రెడ్డికి ఇచ్చాడు ఆనాడు. జగన్ రెడ్డి ఏదో ఊరికే గలిశారని మాట్లాడుతూ ఉంటారు వైసీపీ పేటీఎం బ్యాచ్ కుక్కలో. జగన్ రెడ్డి ఎక్కడ వేసాడయ్యా? కడపలో వేసాడు. అది ఊరు సీట్ అయ్యా? వివేకానంద రెడ్డి గారి సీటు. ఆయన్ని గొడ్డల పొడితో పైకి పంపించాడు మరొక అవినాష్ రెడ్డి కోసం. ఆ రోజేమో జగన్ రెడ్డి అయ్యాడు, ఇప్పుడు అవినాష్ రెడ్డి కోసం అయ్యాడు.
మేము అడుగుతున్నాం, మీకెందుకు అనుమానాలు రావు? నిన్న ఏబిఎన్ రాధాకృష్ణ మాట్లాడితే ఆయన మాట్లాడినప్పుడు తప్పేమని అనిపించింది, కానీ ఇవన్నీ చూసిన తర్వాత అయినా ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఒకళ్ళని ఏమైనా పెట్టి మాట్లాడా? మిమ్మల్ని అలా చేస్తాడేమో అని అన్నాడు. అది ఇప్పుడు ఎన్ని ఒకసారి చూడండి మీరు కూడా. వైఎస్ఆర్సీపీ పేటీఎం బ్యాచ్ని కూడా అడుగుతున్నాం, రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులకి ఛాలెంజ్ చేస్తున్నాం. మీరందరూ కోర్టుల్లో ఆ రోజు జగన్ రెడ్డి ఎక్కడున్నాడు, జగన్ రెడ్డికి ఏమైనా సంబంధాలను క్లీన్ చిట్ తీసుకోవాలి. జగన్ రెడ్డి ఇప్పుడు దాకా కాంగ్రెస్కి వెన్నుపోటే పొడిచాడు అనుకున్నాం, వైఎస్ఆర్సీపీ పార్టీని నమ్ముకున్న వాళ్ళ నాయకులకి వెన్నుపోటు పొడిచాడు అనుకున్నాం, లేదా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓట్లేసి గెలిపిస్తే వాళ్ళకు వెన్నుపోటు పొడిచాడు అనుకున్నాం. కానీ వాళ్ళ బాబాయికి గొడ్డల పోటు వేసాడు అనుకుంటున్నాం, వాళ్ళ అమ్మని కేసు పెట్టి బయటికి నెట్టాడు అనుకుంటున్నాం, వాళ్ళ చెల్లిని ఎలక్షన్ కోసం తిప్పి రాష్ట్రం మొత్తం ఆమెని బయటికి నెట్టాడు అని అనుకున్నాం. కానీ ఈరోజు అసలు రాజశేఖర్ రెడ్డి గారి మరణం మీద అనుమానాలు వస్తున్నాయి. ఈరోజు ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీ రాజశేఖర్ రెడ్డి అభిమానించే వాళ్ళందరూ కూడా అనుమానాలు రావాలి. ఎందుకు రావు? సాధారణ మనుషులకు వచ్చినప్పుడు మీకెందుకు రావు? ఇవన్నీ ఉన్నాయి కదా, మేమేం ఊరిక చెప్పలేదు కదా, వేగ్గా మాట్లాడలేదు కదా. రిలయన్స్ వాళ్ళు అన్నప్పుడు రిలయన్స్ వాళ్ళు ఇంటికి రానిస్తారని ఎవరన్నా సరే, మన పగోడు వస్తే ఇంటికి రాలిస్తారండి? తండ్రి చంపారని అనుమానం వచ్చిన తర్వాత బొత్స సత్యనారాయణ ఆ రోజు అనుమానం ఉన్న మనిషికి ఎవరైనా సరే సిఎల్పి లీడర్గా ఇస్తారండి? ఎల్పి ఇస్తారండి? ఎవరు? ఇవన్నీ కూడా అనుమానాలు ఉన్నాయి. మీరు మావి గన్ అన్నా గీవి గన్ అన్నా, మా వాళ్ళు ఏదో చెప్పారు పాపం, మావి గన్ను వియ్యేందుకు జే పెడితే జగన్ అయింది కానీ పిచ్చి కళ్ళ కనొద్దు జగన్ రెడ్డి. ఇంకోటి కూడా చెబుతున్నావు, నువ్వు వస్తే ఏదో పీకుతానంటున్నావు. ఏం పీకుతావు? వచ్చేది లేదు, పెట్టేది లేదు. ఎవరిని బెదిరిస్తావు? ఏబిఎన్ రాధాకృష్ణ బెదిరించే స్థాయి అనేది. అట్లా అనుకుంటే మేము సాక్షిలో మీరు రాసే ఆర్టికల్కి ఇప్పుడు మేము గవర్నమెంట్లో ఉన్నాం, మరి భారతీరెడ్డి గారి పరిస్థితి ఏంటి చెప్పండి? నువ్వన్నా ఏదో మైకుల ముందు నలుగురు ఆకురౌడీలను వేసుకొని ముందు కూర్చోబెట్టుకొని, ఆకురౌడీలు ఎందుకన్నా అంటే అక్కడ నాయకులు కాదు కదా వచ్చేది, ఎవరైనా మర్డర్లు చేసిన వాళ్ళు, మానభంగాలు చేసిన వాళ్ళు వీళ్ళే కదా మీ పార్టీలో పెద్ద మనుషులు, పదవులు అనుభవించేవాళ్ళు. అందరిని అంటలా మేము. సోకాలు ఎవడైతే నువ్వు పిలుచుకొని మాట్లాడతావో వాళ్ళు. నిన్న మా అరవింద్ బాబు గారు ఎమ్మెల్యేని వాడు వీడని మాట్లాడతావు. నిన్ను మాట్లాడలేడా? నువ్వు కూడా ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యేవే. ఆయన నరసరావుపేట ప్రజలు ఎన్నుకున్న మనిషే. నీలాగా ఆయన 5-6 సార్లు పోటీ చేయాలి. అక్కడ ఒక్కసారి పోటీ చేసి ఒకసారి గెలిచాడు. నీలాగా పులివెందులను వదిలిపెట్టి రాకుండా ఉండే మనిషి కాదు. అరవింద్ బాబు గారు కూడా ఒక నికార్సైన కార్యకర్త కోసం మాట్లాడాడు. అది ఏదో అట్లా అనిపించి పబ్లిక్ ప్లాట్ఫామ్లో మాట్లాడకూడదని చెప్పాం. అరవింద్ బాబు గారి గురించి కూడా నీ మాట్లాడిస్తాయా జగన్ రెడ్డి? ఒక్కసారి పోటీ చేసి ఒకసారి గెలిచాడు ఆయన. నువ్వు పులివెందులు దాటి బయటకు వచ్చి పోటీ చేయి. బాబాయ్ ఎంపీ చేస్తే ఆ సీట్లో హక్కున్న పక్క ఆడికి పోలా. నువ్వు మాట్లాడుతావు, మేము వింటా ఉండాలి. ఇక మీ పిచ్చి జనం ఏమీ తెలీదు, వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు దాకా నొప్పి తగిలిలా. పరదాల పాటు నువ్వు దాక్కున్నా వాళ్ళకి నొప్పి తగిలిలా. నువ్వు ఏది మాట్లాడితే అదే. 3 రాజధానులు అంటే 3 రాజధానులు ఎగురుతారు. మావిగిరి అంటే మావిగిరిని ఎగురుతారు. అమరావతి అంటే అమరావతిని ఎగురుతారు. మీకంటూ ఒక స్టాండ్ లేదా? అమరావతికి రాజధాని ఉండాలని మీరు అనుకోరా? సరే, సీడ్ క్యాపిటల్ ఏముంది? మచిలీపట్నం ఉంది, విజయవాడ ఉంది, గుంటూరు ఉంది, నరసరావుపేట కూడా ఉంది. అంటే ఇప్పుడు ఏమంటారు మీరు? అంటే అవి మీరు రాసినట్ట? ఆల్రెడీ ఔటర్ రింగ్ రోడ్డు ఉంది చూడండి రా ఎదవల్లారా. మీ నాయకుడు చెప్పగానే బలో మరి మావిగా నన్ను ఫ్లెక్సీలు కట్టడం కాదు. ఇందులో సాక్షి ఎవడు రాస్తాడు? ఊర్లో మొత్తం ఫ్లెక్సీలు కలిసినాయి. అంటే ఏడ కలిసినాయి? జగన్మోహన్